హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదైతే సండే రోజు వ్లాగ్. సండే కాబట్టి ఈ రోజు మొత్తం పిల్లలతోనే ఉంటాను కదా. కొంతమంది మన చుట్టే ఉంటూ నీకు పిల్లల్ని చూసుకోకుండా ఈ వీడియోలు అవసరమా అని చెప్పి అనుకుంటారు కదా. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. నేనే కాదు, ఎవరికైనా సరే ముందు పిల్లలు, ఫ్యామిలీ తర్వాతే ఏదైనా దేనికైనా ప్రిఫరెన్స్ ఇచ్చేది. నేను వీడియోస్ చేస్తున్నాను అంటే అది నా హస్బెండ్ ని, నా పిల్లల్ని వదిలేసి చేయట్లేదు కదా. ఒకవైపు మా ఆయన్ని పిల్లల్ని చూసుకుంటూ, ఇంకోవైపు ఇంట్లో పని చేసుకుంటూ నాకు దొరికిన టైంలోనే నేను వీడియోస్ చేసుకుంటున్నాను. వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీకైతే ముందు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నా. నేనైతే కొత్త మొబైల్ తీసుకున్నా. అబ్బో తీసుకున్నావులే ఐఫోను అని అనకండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 10,000 పెట్టి తీసుకున్నా కూడా ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. దేనికి కన్విన్స్ అవ్వని మా ఆయన నాకు ఈసారి మొబైల్ కావాలి అని అనగానే సరే అని అన్నాడు. ఆ మాటకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే మా ఆయన్ని కూడా ఏం ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇచ్చిన దాంట్లోనే నేను తీసుకున్నాను. ఇంకా సండే కాబట్టి మా పిల్లలైతే నెమ్మదిగా లేచారు. నేనైతే పిల్లలకి మొబైల్ చేతికి అస్సలు ఇవ్వను చూడడానికి. అప్పుడప్పుడు మా ఆయనే ఇస్తారు. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాడు కాబట్టి ఒక 10 minutes చూడండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళాడు. దానికి కూడా చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. మొబైల్ విషయంలో నాకు భయపడినంత వాళ్ళ డాడీకి కూడా భయపడరు మా పిల్లలు. నాకు ఇచ్చేయి అని అనగానే చూసారా మా వీక్షు ఎట్లా ఇచ్చేస్తుందో. మొబైల్లో కూడా నా వీడియోనే చూస్తుంది. ఈ ఫోటోలో ఉన్నది మా వీక్షు. తను పుట్టగానే తీసిన ఫస్ట్ ఫోటో అన్నమాట ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆయన అయితే ఫోన్ లో వాల్ పేపర్ ఇప్పటి వరకు కూడా చేంజ్ చేయలేదు. లేవగానే మా చిన్నోడికి కాసేపు నాతో ఆడుకోవడం అలవాటు. ఇలా ఫ్రీగా కాసేపు టైం స్పెండ్ చేస్తేనే వాడు కొంచెం యాక్టివ్ గా ఉంటాడు, లేదంటే ఏడుస్తూనే ఉంటాడు. అందుకే నేను డైలీ మాక్సిమం పిల్లలు లేచే టైంకి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ట్రై చేస్తా. ఈ రోజు సడన్ గా మా ఆయనకు డ్యూటీ ఉండేసరికి నేను త్వరగా వెళ్ళిపోతాను, టిఫిన్ ఏదైనా చేయవా అంటే ఇంకా తొందరగా అయితే నేను ఉప్మా చేసిన. ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయాక మా వీక్షు కూడా ఆడుకోవడానికి వెళ్ళింది. డైలీ ఎలాగో ఈవినింగే ఆడతారు, కనీసం సండే రోజు అయినా డే టైమ్ లో ఆడనివ్వాలి కదా. సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 10:07 అయింది. స్నానం చేపిద్దామంటే మా చిన్నోడు ఇప్పుడు పడుకున్నాడు. వాడు ఎప్పుడు లేస్తాడో, నేను వాడికి ఎప్పుడు స్నానం చేయించాలో. డైరెక్ట్ గా మాట్లాడదామంటే మళ్ళీ ఎక్కడన్నా సౌండ్ కి లేస్తాడేమో అని చెప్పి నేనే సైలెంట్ అయిపోయాను. అంతే కదా, చిన్నపిల్లలు నిద్ర సరిపోకపోయినా ఏడుస్తారు కదా. 10 అయినా ఇంకా ఈ రోజు నేను టీ కూడా తాగలేదు. నాకేమో ఆకలేస్తుంది. అందుకే ఇంకా నా కోసం అయితే టీ పెట్టుకున్నా. ఉప్మా కూడా ఉంది కొంచెం. మా చిన్నోడు ఉప్మా బాగానే తింటాడు కానీ మా వీక్షు మాత్రం అస్సలు తినదు. ఇంకా రోజు మ్యాగీ కావాలని ఏడుస్తుందని చెప్పి చాలా రోజులైంది చేయక. ఇంక ఈ రోజు అయితే తన కోసం కొంచెం అయితే మ్యాగీ చేసి ఇచ్చాను. తను తినేసి ఆడుకోవడానికి వెళ్ళింది. నేను ఇక్కడ తిందామని చెప్పి చిన్న కటోరీ తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ నాకు కూడా తినాలనిపించదు. కొంచెం తిందామని చెప్పి చిన్న కటోరీ తీసుకున్నా. కానీ ఆ తర్వాత మళ్ళీ వీడియో చూస్తే మా మమ్మీ అయినా మా ఆయన అయినా ఇంకా నన్ను తిడతారు, బాగా లావ్ అయిపోయానని. కొంచెం కొంచెం తింటున్నావా అని. ఇంకా తిన్న కొంచెమైనా సరే వాళ్ళకి పెద్ద ప్లేట్లో పెట్టుకొని తినాలి. పెద్ద ప్లేట్ అయితే ఏంటి, చిన్న ప్లేట్ అయితే ఏంటి, మన కడుపులో పట్టినంతే కదా తింటామని నేను అంటే వినరు. మా ఆయన అయితే ఇంట్లో ప్లేట్లు లేవా, అంత చిన్న దాంట్లో తింటున్నావు అని చెప్పి నన్ను తిడతాడు. ఇప్పుడు ఆ కటోరీలో తింటే ఈ వీడియో చూస్తే మళ్ళీ నాకు ఆ తిట్లు ఎందుకు అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ నేను ప్లేట్ తీసుకొని అయితే తింటున్నా. ఉప్మాలో మామిడికాయ పచ్చడి కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటది కదా. కానీ నా దగ్గర ఇప్పుడైతే పచ్చళ్ళు ఏవి లేవు. మమ్మీకి కాల్ చేసినప్పుడు అలా నాకు ఈసారి పచ్చళ్ళు కావాలి, నా కోసం పచ్చళ్ళు చేసి పెట్టని చెప్తున్నా. నేను పట్టుకున్నది పెద్ద గ్లాస్ అయినా కూడా చాయ్ మాత్రం అందులో సగమే ఉంటది. ఏంటో నాకు గ్లాస్ సైజ్ ఏదైనా సరే గానీ అందులో సగమే తాగాలనిపిస్తుంది చాయ్. ఉప్మా విత్ చాయ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా అలా తాగే వాళ్ళు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మా చిన్నోడేమో పడుకున్నాడు, మా వీక్షు ఏమో కిందికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంక ఇక్కడ కూర్చుంటే కనిపిస్తుందేమో అని చెప్పి కూర్చొని తన కోసం అయితే చూస్తున్నా నేను. తనేమో ఎక్కడ కనిపించట్లేదు. ఎవరింటికి వెళ్ళిందా అనుకుంటాను కానీ ఎవరింటికి అయితే వెళ్ళదు మా వీక్షు. కింద వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటది, మళ్ళీ సైలెంట్ గా వచ్చేస్తది. మా ఆయన కాల్ చేసి ఈరోజు కర్రీ ఏం వండుకో, నేను చికెన్ తెస్తున్నాను అన్నారు. సరే ఎప్పుడు తెచ్చినట్టే తెస్తారు కదలే అని చెప్పి ఈసారి కూడా నేను ఏమనకుండా సైలెంట్ గా ఉన్నా. ఎప్పుడు 1/2 kg తీసుకొచ్చేవాడు, ఈసారి ఏమో 1 kg తీసుకొచ్చాడు. 1 kg మీరు తినలేరా అని అనుకోకండి. ఎందుకంటే కావాలంటే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు కానీ ఉన్నది మిగిలితే బాధ అనిపిస్తుంది కదా.
అందుకే మేము ఎక్కువ హాఫ్ కేజీనే తెచ్చుకుంటాము. తినేది మేమిద్దరమే. మా చిన్నోడు ఎక్కువ తినడు చికెన్. మా పాప కూడా నార్మల్ గానే తింటది. ఫిష్ ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ చికెన్ అంత ఇష్టంగా ఏం తినరు. 2 డేస్ నుంచి బిర్యానీ కావాలి అంది గాని ఇప్పుడు బిర్యానీ చేసే ఓపిక అయితే నాకు లేదు. అందుకే నార్మల్‌గా కర్రీ వండుతున్నా. ఇంట్లో మసాలాలు కూడా అన్నీ పౌడర్ చేసి పెట్టినయి అయిపోయినాయి. ఎందుకో డౌట్ వచ్చి ఈరోజు పొద్దున్నే ధనియాలు కూడా వేయించి పెట్టిన పౌడర్ చేద్దామని చెప్పి. మా ఆయన బిర్యానీకి అనుకున్నాడో ఏమో అన్ని పీసులన్నీ పెద్దగా కొట్టించుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ నేను చిన్నగా కట్ చేయాలి. చిన్నగా అంటే మరీ అంత చిన్నగా ఏం కట్ చేయను. జస్ట్ కుకింగ్‌కి ఈజీగా ఉండే విధంగా కట్ చేసుకుంటాను అంతే. చిన్నగా ఉన్న పీసెస్ తినాల్సింది మేమే, పెద్దగా ఉన్న మేమే తినాల్సింది. కాకపోతే వండడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పి అయితే కొంచెం కట్ చేస్తున్నా. ఈ చాకుని చూసి కట్ అవ్వట్లేదా, అంత జాగ్రత్తగా కట్ చేస్తున్నావు, అంత బలవంతంగా కట్ చేస్తున్నావు అని అనుకోవద్దు. అది చూడ్డానికి నాలాగే సన్నగా ఉంది కానీ చాలా షార్ప్. కొంచెం మిస్ అయినా నా వేలు కట్ అయిపోతది. అందుకే జాగ్రత్తగా కట్ చేస్తున్నా. యాక్చువల్‌గా అయితే చాపింగ్ బోర్డ్ ఉంది. కాకపోతే నాన్ వెజ్ దాని పైన నాకు కట్ చేయాలనిపియదు. ఓన్లీ వెజిటబుల్స్, ఆనియన్సే కట్ చేస్తాను గానీ నాన్ వెజ్ అయితే అసలెప్పుడు కట్ చేయలేదు చాపింగ్ బోర్డ్ పైన. అంతా ఓకే గానీ కొత్తిమీర లేదు. మళ్ళీ మా ఆయనకు కాల్ చేసి చెప్తే నేను తెస్తున్నా నాకు గుర్తుంది అన్నారు. అప్పుడు అనిపించింది గులాబీ పూలు ఇచ్చేవాడు కాదు, టైంకి కొత్తిమీర, కరివేపాకు ఇచ్చేవాడే మొగుడు అని. మా చిన్నోడైతే ఇంకా లేవలేదు. సో ఇంకా నేను వాళ్ళు లేవక ముందుకే వంటంతా ప్రిపేర్ చేద్దామని చెప్పి స్పీడ్‌గా అయితే చేసుకుంటున్నాను పని. కర్రీ అయ్యే లోపు కిచెన్ మాత్రం గందరగోళం అయిపోతది. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి అయితే వచ్చేసింది. ఈ లోపు చూడండి ఇంకా గిన్నెలన్నీ తోమినవి సగం ఉన్నాయి, తోమాల్సినవి ఉన్నాయి. ఇదంతా అయ్యే వరకు ఏ టైం అవుతుందో. వంట అయ్యే వరకు ఒక టెన్షన్, వంట అయిన తర్వాత ఇంకో టెన్షన్. ఏంటంటారా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తింటాడా అని ఎదురు చూడాలి కదా మళ్ళీ. ఆయనేమో బిజీగా ఉన్నట్టున్నారు. కాల్ చేసినా కూడా కట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమో వంట అయిపోయింది ఏమని చెప్పాలా అని కూడా నాకు అర్థం కాలే. ఇంకా ఈ లోపు ఇదంతా కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పి అయితే పని చేసుకుంటున్నాను నేను. మన లేడీస్ కున్న మెయిన్ బాధ ఇదే కదా, వంట చేసే వరకు వంట పని, వంట అయిపోయాక ఇంటి పని, ఇంటి పని అయిపోయాక పిల్లల పని, ఒక దాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. ఆల్మోస్ట్ పని అయిపోయింది. ఇంకా గిన్నెలు ఒక్కటి తోమితే అయిపోతుంది అనుకునే టైంకి మా చిన్నోడు లేచిండు. మళ్ళీ వాడికి స్నానాలు చేయించి తినిపిద్దాం అనుకున్నా కానీ నెయిల్స్ బాగా పెరిగిపోయినాయి. అందుకే వాడికి కూర్చోబెట్టి అయితే నెయిల్స్ కట్ చేస్తున్నా. చూడండి మా వాడు ఎంత బుద్ధిగా కూర్చొని నెయిల్స్ కట్ చేయించుకుంటున్నాడో. నా పిల్లలు మాత్రం ఏదైనా చెప్తే సైలెంట్ గా వింటారు, కానీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా నా మాట అస్సలు వినరు. స్పెషల్ గా మా చిన్నోనికి అయితే ఏదైనా సరే ప్రశాంతంగా చెప్పాలి, నెమ్మదిగా చెప్తేనే వింటాడు. కొంచెం కోప్పడ్డా కూడా నేను అస్సలు చేయనంటాడు. ఒక్కొక్కరు పిల్లలు నెయిల్స్ కట్ చేస్తే ఎంత అల్లరి చేస్తారో కదా. మా వాడు ఇక్కడ సైలెంట్ గా ఉన్నదాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి వాడెంత ఇదో. ఇంకా వాళ్ళకి అయిపోయాక చూడండి వాళ్ళకి అన్నం తినిపిస్తున్నాను. నిజానికి నాకు అన్నం తినిపించేటప్పుడు వీడియో తీయాలనిపించదు అసలు, కానీ ఈరోజు ఎందుకు తీస్తున్నానంటే చాలా మంది నువ్వు మీ పిల్లలకి తిండి పెడుతున్నావా, వాళ్ళు ఎంత సన్నగా ఉన్నారు అని అంటారు. నా పిల్లలు ఫుల్ గా తింటారని నేనైతే చెప్పను గానీ నేను సాటిస్ఫై అయ్యే అంత అయితే తింటారు. మరీ బలవంతంగా కుక్కి అలాగైతే నేను పెట్టను. వాళ్ళు ఇష్టంగా తినాలనుకుంటా ఏది తిన్నా కూడా. మా పిల్లలు కూడా అలాగే తింటారు, కొంచెం బుజ్జగిస్తూ మాట్లాడుకుంటూ చెప్తే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను మొబైల్ అస్సలు ఇవ్వను అన్నం తినిపించే టైంలో, అదే అలవాటు అయిపోతుంది అని చెప్పి. మా వీక్షుకి చిన్నప్పటి నుంచి తనకి తాను తినడం నేర్పించాను అనమాట నేను. సో దానివల్ల మా చిన్నోడు కూడా మా వీక్షుని చూసి కొంచెం నేర్చుకుంటున్నాడు. వద్దు అంటాడు, కాసేపటికి అంటాడు. మొత్తానికైతే ఏదైనా సరే నేను బుజ్జగించి ఇలా సైలెంట్ గా కూర్చోబెట్టి తినిపిస్తాను. ఆకలేస్తే మా పిల్లలు కూడా అంతే సైలెంట్ గా తింటారు. సో ఇంకా వాళ్ళు ఆకలేసినప్పుడు అలా సైలెంట్ గా తింటే వాళ్ళు తినలేదని నేను ఎందుకు టెన్షన్ పడతాను చెప్పండి. మా పిల్లలు వద్దు అన్నారంటే మరీ ఎక్కువ అయితే నేను బలవంత పెట్టను. ఎందుకంటే నేను అట్లా బలవంత పెట్టిన ప్రతిసారి వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు. అందుకే నాకైతే బలవంత పెట్టాలనిపించదు. ఇలా వాళ్ళని ప్రశాంతంగా కూర్చోబెట్టే నేను తినిపిస్తాను. రోజు మార్నింగ్ వాళ్ళని స్కూల్ కి పంపించేటప్పుడు కూడా ఇద్దరికి ఇలా కూర్చోబెట్టే తినిపిస్తాను. వాళ్ళకి ఆకలిస్తే కూడా కడుపు నిండా తింటారు. ఇంత పొద్దున్నే తినిపించావా నువ్వు అని కొందరు అంటారు, కానీ అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా. కొందరు మంచిగా తింటారు, కొందరు తినరు. కొందరు సన్నగా ఉంటారు, కొందరు లావుగా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉన్నట్టు కాదు, సన్నగా ఉన్న వాళ్ళందరూ వీక్ గా ఉన్నట్టు కాదు. దానికి ఎగ్జాంపుల్ మాత్రం నేనే. మేబీ మా పిల్లలు కూడా నాలాగే సన్నగా ఉన్నారేమో, దానికి నేనేం చేస్తాను, పిల్లలు సన్నగా ఉంటే
కొందరైతే నిజంగా మనిషి బాధపడేటట్టు మీ పిల్లలు సన్నగా ఉన్నారు, నీలాగే ఉన్నారు అని ఎవరినైనా అనే ముందు ఒకసారి ఆలోచించుకోననండి. నన్ను అలా అనే వాళ్ళకి ఈ వీడియో చూస్తే బుద్ధొస్తది. మా పిల్లలు ఎంత సైలెంట్‌గా ఉన్నారో, ఎట్లా తింటున్నారో. మా చిన్నోడు చికెన్ ఎక్కువగా తినడు గానీ ఫిష్ అయితే మంచిగా తింటాడు. ఈరోజు చికెన్ కదా పీసులన్నీ పక్కన పెట్టి చూడండి రైస్ మాత్రమే తీసుకొని తింటున్నాడు. వాడికిలా నేను పక్కన కూర్చొని తినడం నేర్పిస్తాను నేను. మనం తినిపించే దానికన్నా పిల్లలు వాళ్ళ చేత్తో వాళ్ళు తిన్నది సాటిస్ఫైయింగ్‌గా తింటారు. కాబట్టి వాళ్ళకు వాళ్ళు తినడం నేర్పించాలి కదా! ఇంకా ఇదైతే ఈవినింగ్ టైము. లంచ్ అయిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్ పడుకుంటారు పిల్లలు. ఇంకా ఈవినింగ్ అయితే మా వీక్షుని కంపల్సరీగా నేనైతే కూర్చోబెట్టి చదివిపిస్తాను. స్కూల్లో వాళ్ళ టీచర్ ఇచ్చిన సిలబస్ కన్నా నేను ఇంకొకటి ఎక్కువ నేర్పించడానికి ట్రై చేస్తాను. అంతేగాని స్కూల్లో ఇచ్చిన సిలబస్ అక్కడికే కంప్లీట్ చేసి ఏం ఊరుకోను. వాళ్ళ టీచర్ ఇచ్చింది నేర్పించి దాని తర్వాత కూడా నేను నేర్పించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తనకి వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తది కదా నేను ఇంట్లో చెప్తే. ఇంకా ఈ బుక్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. మీ టీచర్ ఇచ్చింది ఇది హోంవర్క్. నువ్వు కంప్లీట్ చెయ్యాలి అంటే సైలెంట్‌గా కూర్చొని రాస్తుంది మా వీక్షు. చూడండి నేను చెప్పినట్టు విని ఎంత బుద్ధిగా కూర్చొని చదువుకుంటుందో. నేనేం మా పాపకి స్ట్రెస్ ఉండే విధంగా ఏం చెప్పను. జస్ట్ ఇది నీకు వీలైనంత వరకు కంప్లీట్ చెయ్యి. ఆ తర్వాత వెళ్ళి ఆడుకో అని చెప్తాను. ఇది తొందరగా నేర్చుకుంటే తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేస్తే మా మమ్మీ నన్ను ఆడుకోవడానికి పంపిస్తది కదా అని చెప్పి మా వీక్షు కూడా తొందరగా రాస్తది. ఇది చూడండి ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ టీచర్ ఇవి ఇప్పుడు మా వీక్షు ప్రెజెంట్ స్కూల్‌కి తీసుకెళ్తున్న బుక్స్. వాళ్ళ టీచర్ చూడండి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్ ఇవే పెడుతున్నారు. సో నేను అది అక్కడికి కంప్లీట్ చేసి ఊరుకోవచ్చు. కానీ నేను అలా చేస్తే తనకు వచ్చినవి కూడా మర్చిపోతది. కాబట్టి తనకు వచ్చినవి కూడా రాపించి ఇంకొకటి ఎక్స్‌ట్రా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు కంప్లీట్ చేసింది తను ఈవినింగ్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ కూడా పెట్టించాను. సో అది కంప్లీట్ చేసింది. ఇంకా టైం ఉంది కదా ఇంకొక పేజ్‌లో కూడా రాయి నాన్న అని చెప్తే తను నెక్స్ట్ పేజ్‌లో కూడా రాస్తుంది. ఇప్పుడు ఇవన్నీ రాసింది మా వీక్షుని. నేను విండో పక్కన కూర్చున్నా బయట పక్షులు అరుస్తున్నాయి. డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ. అండ్ ఇంకొకటి పిల్లలు చదివేది కూడా వీడియో తీసి పెడతారా అని అనకండి. ఎందుకంటే నన్నన్న వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నా. మనం బయటికెళ్ళేది బయటున్నదే కనిపిస్తది కానీ మనం ఇంట్లో ఎలా ఉండేది ఎవరికీ తెలియదు కదా! ఇంకిప్పుడైతే ఆడిపించడానికి తీసుకెళ్తున్నాను. ఈవినింగ్ టైంలో బయటికి తీసుకెళ్ళకపోతే మా చిన్నోడైతే అస్సలు ఊరుకోడు. నాకన్నా ముందు వాడే రెడీ అయిపోయి కూర్చుంటాడు. వాడెలా రెడీ అవుతాడనుకుంటారా? వాడెళ్ళి వాడి ప్యాంట్ తెచ్చి మమ్మీ నాకు ప్యాంట్ వెయ్యి అంటాడు. వాడి చెప్పులు వాడు తీసుకొచ్చుకొని నాకు చెప్పులు వెయ్యి అంటాడు. పోనీ కిందికెళ్ళినాక ఏమైనా ఆడుకుంటాడా అంటే అది లేదు. కిందికెళ్ళాక మొత్తం నా ఒళ్ళోనే ఉంటాడు. వీడినెలా ఆడించాలో నాకైతే అస్సలు అర్థమైతలేదు. మా వీక్షు అయితే అసలు నా దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండదు. కానీ వీడేంటో నన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండడు. ఇంకా ఇప్పుడైతే పార్కులోకొచ్చేసినాము. మా వీక్షు ఏ మూలకు ఆడుకుంటుందో కూడా నాకు తెలీదు. అంత దూరంగా ఉంటది నాకు. దగ్గరకొస్తే ఎక్కడ ఇంటికి తీసుకొచ్చేస్తానా అనుకుంటదో ఏమో. ఉయ్యాలూగుతుంది అక్కడ. నేను వెళ్ళగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి ఆడుకుంటది దూరంగా. అదే మా చిన్నోడైతే నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టుండడు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా తన పేరు గౌరి. మా చిన్నోడంటే తనకు చాలా ఇష్టము. కానీ వీడేమో అస్సలు వెళ్ళడు వాళ్ళ దగ్గరికి. ఇంకా మా చిన్నోడిని ఉయ్యాల్లో కూర్చోబెట్టినా కూడా పక్కన నువ్వు కూర్చో అంటాడు. రోజు ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా అర్థం కాదు. ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి చూస్తూ ఇలా రోజులు గడిపేస్తూ ఉండిపోతాం. ఇంకా ఇదే ఈరోజు పిల్లలతో నా వ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.